వెల్కమ్ టు రాజనీతి. ఈ వారంలో రెండు విషయాలు టాక్ ఆఫ్ ది స్టేట్ లాగా అందరి దృష్టిని ఆకర్షించాయి. జగన్మోహన్ రెడ్డిని జోకర్ని చేశాయి. అందులో ఒకటి, జగన్మోహన్ రెడ్డికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇచ్చిన కౌంటర్. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి భూమి పూజ జరిగిన సందర్భంలో, భూమి పూజ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, అసలు ఆ కంపెనీతో నెగోషియేట్ చేసింది నేను సీఎంగా ఉన్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు. చంద్రబాబు నాయుడుకి క్రెడిట్ చోరీ చేయటం అలవాటు. నా క్రెడిట్ని ఆయన చోరీ చేసి ఆయనే తెచ్చినట్టు చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు సుందర ముఖార విందం చూసి పారిశ్రామికవేత్తలు వస్తారా అని మాట్లాడాడు. ఆయన చంద్రబాబును బాడీ షేమింగ్ చేసి తనేదో ఆయన అవమానించినట్టుగా, వ్యంగ్యాస్త్రాలు విసిరినట్టుగా ఆనందపడిపోయాడు. దీని మీద తెలుగుదేశం పార్టీ నేతలు, అధికార ప్రతినిధుల స్పందన అంత ధీటుగా లేని సమయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నేతలు కంగు తినేలాగా, తిరిగి నోరెత్తటానికి భయపడేలాగా కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏమని కౌంటర్ ఇచ్చారంటే, బాడీ షేమింగ్ చేయటం మాకు కూడా వచ్చు, కానీ అది సంస్కారం కాదు. జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోం, ఆయన ఒక్క మాటతో చంపేయగలం అన్నారు. కానీ మాకున్న సంస్కారం, మేము పెరిగిన పద్ధతి మమ్మల్ని అడ్డుకుంటున్నాయని ఆయన చెప్పారు. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి, కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నిన్ను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను, కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడనని చెప్పి తెలియజేసుకుంటూ, దీనికి వైసీపీ వైపు నుంచి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు పసలేని కౌంటర్లు ఏవో ఇచ్చారు, కానీ వర్కౌట్ కాల. ఆ ఒక్క మాట ఏంటి, ఆ ఒక్క మాటతో చంపేయగలమని ఆయన అన్నారు. ఆ ఒక్క మాట ఏంటి అని సోషల్ మీడియాలో బయట విపరీతమైన చర్చ జరిగింది. కొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి ఎత్తు అయి ఉంటుందని, కొంతమంది నెత్తి అయి ఉంటుందని, ఇట్లా రకరకాలుగా పోస్టులు పెట్టారు. కానీ పెమ్మసాని మాత్రం ఆ ఒక్క మాట ఏంటో చెప్పలేదు. ఆ ఒక్క మాట ఏంటని 100 మాటలతో ఊహాగానాలు చేశారు జనాలు. సో రాజకీయ నాయకులు, అందులోనూ బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించిన వాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు నోరు జారితే పరువు పోతుందనటానికి ఈ ఉదంతం ఒక నిదర్శనం. పెమ్మసాని వ్యాఖ్యల మీద జగన్ వ్యతిరేకులు సోషల్ మీడియాలో బయట విపరీతంగా వైరల్ చేశారు. ఇలాంటిదే ఇంకో ఉదంతం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలి అని, విభజన చట్టాన్ని సవరించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టిన రోజు వైసీపీ అసెంబ్లీకి గైర్హాజరైంది. గైర్హాజరు ద్వారా అమరావతి మీద ఆ పార్టీ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. అదే రోజు ఈనాడు పేపర్లో కార్టూనిస్ట్ మాకిరెడ్డి ఒక కార్టూన్ వేశారు. అమరావతి అనే ఒక మొక్క, ఒక చిన్న మొక్క చుట్టూతా చట్టబద్ధత అనే ఒక ఇనప కంచె వేసినట్టు, దాని బయట ఒక మేక ఈ మొక్కను తినడానికి వీలుగాక అయోమయంలో ఉన్నట్టు ఆ కార్టూన్ వేశారు. మేక ముఖం స్థానంలో జగన్మోహన్ రెడ్డి ముఖం పెట్టారు. అంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అమరావతి జోలికి రాకుండా చట్టబద్ధత అనే ఒక కంచె వేశారని అర్థం వచ్చేట్టుగా ఆ కార్టూన్ ఉంది. ఆ కార్టూన్ సూపర్ సక్సెస్ అని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అది అర్థం పడుతుందని చెప్పాలి. చాలామంది దీని గురించి చర్చించుకున్నారు. నాతో ఒకరిద్దరు వాకింగ్లో కలిసిన వాళ్ళు అయితే, అసలు ఆ ఇనప కంచి కరెంట్ కనెక్షన్ కూడా పెట్టాలండి, పెట్టినట్టేస్తే ఇంకా బాగుండేది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే మేక ఇనప కంచెను కూడా నమిలేస్తుందని కామెంట్ చేశారు. ఈ కార్టూన్లో జగన్మోహన్ రెడ్డిని మేకతో పోల్చి అవమానించారని వైసీపీ వాళ్ళు కొన్ని చోట్ల పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇక్కడ రాజధాని మీద జగన్ స్టాండ్ చెప్పడానికి ఇంతకంటే క్రియేటివ్గా ఎవరు చెప్పలేరు. అందులో పెద్ద తప్పు కూడా ఏం లేదు. అది అవమానించడం అయితే కాదు. అవమానించడం అంటే సాక్షిలో రామోజీరావు గారి మీద చేసిన విష ప్రచారం, ఆయన మీద వేసిన కార్టూన్లు, ఆయన మీద రాసిన రాతలు, చాలా దారుణమైన రాతలు రాశారు ఆయన మీద. ఆయనకు పిచ్చి పతాక స్థాయికి చేరిందని రాశారు. ఆయన కబ్జా కోరని, నల్ల డబ్బు దాచాడని, అభినవ్ గోబల్స్ అని ప్రచారం చేశారు, వార్తలు రాశారు. ఆయనకు బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నట్టుగా కార్టూన్లు గీశారు. పాములకు రామోజీరావు తలపెట్టి బ్లాక్ కోబ్రా అన్నారు. ఎంత డీఫేమ్ చేయాలో అంతగా డీఫేమ్ చేసే ప్రయత్నం చేశారు. అయినా ఆయన్నేం పీకలేకపోయారు. అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఇప్పుడు వీళ్ళు హఠాత్తుగా పతివ్రతలాగా మారిపోయి ఆ కార్టూన్లు ఏంటి, శ్రీధర్ ఉంటే ఇలాంటివి వేసేవాడని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. శ్రీధర్ ఈనాడులో ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీద ఇంతకంటే ఘోరమైన కార్టూన్లు వేశారు. ఎన్టీ రామారావు గారు వాటిని స్పోర్టివ్గానే తీసుకున్నారు, కానీ
ఆయన వీళ్ళలాగా కేసులు పెట్టడం కానీ కుమిలిపోవటం కానీ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు కేసులు పెట్టారు కదా, 2-3 చోట్ల ఫిర్యాదులు చేశారు, మా నాయకుడిని అవమానించారు, మేక ముఖం వేసి అని చెప్పి. ఆయన ఎప్పుడు అలా చేయలేదు. ఈ వారంలో ఈ 2 విషయాలు కూడా అందరి దృష్టిని బాగా ఆకర్షించాయి. Like, share and subscribe to Rajaniti channel.